డయాబెటీస్ డైట్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే అప్పటికే వాటికి కూడా పనిచేస్తుందంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం హయ్యర్ లెవెల్లోకి వెళ్తూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఒక గ్లూకోజ్ స్పైక్స్ అన్నవి ఉంటాయి. సో అవి అవ్వకుండా లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే మనం కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటున్నప్పుడు అలాంగ్ విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా ఒక బ్యాలెన్స్ డైట్ అన్నది ఉండాలి. మనం లో కార్బ్ డైట్స్ అంటే ఏంటి అంటాను? లో కార్బ్ డైట్ అన్నది యాక్చువల్గా వెయిట్ లాస్ కోసం అండ్ ఆల్సో డయాబెటిక్ వాళ్ళ కోసం కూడా. ఎవరైతే ఎక్కువ ఒబేస్గా ఉంటారో అంటే వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. సో అందుకే మీరు వెయిట్ పెరుగుతున్నారు. ఆ ఫ్యాట్ని తగ్గించడం కోసం మనం లో కార్బ్ డైట్ చేస్తాం. అంటే మన తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ యొక్క శాతం ఇప్పుడు ఏమన్నాను 25% బ్యాలెన్స్ డైట్లో మనకి 25% కార్బ్స్ ఉంటాయన్నాం. ఈ 25% కార్బ్స్ మనం ఇంకా తగ్గిస్తున్నాం. సో దట్ ఏమవుతుంది, మీకు క్యాలరీస్ తగ్గిపోతాయి. క్యాలరీస్ తగ్గే కొద్దీ అది క్యాలరీ డెఫిషియెంట్ డైట్ అవుతుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ఎనర్జీ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో అప్పుడు మనకి వెయిట్ లాస్ ఉంటుంది.